నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను ఒక 250 గ్రాముల దొండకాయ లేతగా ఉన్నాయండి, ఒక్కటి కూడా ఎర్రగలేవు. వీటిని నేను ఆన్లైన్లో కొన్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా లేతగా ఉంది. సో వీటిని మనం చక్కగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఒక 2 ఉల్లిపాయలను, అదే తెల్లగడ్డ అంటారు కదా, దాన్ని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా పక్కన ఉంచుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వాటిని కూడా సన్నగా కడిగి కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఒక పిడికెడు శనగపప్పు, మనము పప్పు ఉడకబెడతాం కదా కందిపప్పు సాంబార్కి, అందులో ఇది కూడా వేసి ఒక పక్కన దీన్ని ఒక 3 విజిల్ వచ్చాక ఈ శనగపప్పు ఉడికిపోతుంది. సో దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాణీలో బాగా నూనె ఎక్కువ వేయాలండి, అంటే దగ్గర 4 పెద్ద స్పూన్లు వేసినాక ఇందులో మనం గరం మసాలా వేయాలి. ఇది మన పట్టా, లవంగ, సాజీరా, ఇలాచీ వేసిన తర్వాత అందులో మనము తరిగిన ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక అది కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అందులో మనము పసుపు, తగినంత కారం, కొద్దిగా కారంగా చేసుకుంటేనే బాగుంటుందండి ఇది వేసిన తర్వాత మనము ఈ తరిగి ఉంచుకున్న ఈ దొండకాయలను ఇందులో వేసి ఉడకనివ్వాలి. ఇది మనము సిమ్లో ఉడికిన తర్వాత ఇందులో మనము కొద్దిగా సోడా వేయాలి. సోడా ఎందుకు వేస్తామంటే ఈ దొండకాయలకు ఆ గ్రీన్ కలర్ రావడానికి సోడా వేయాలి. సో ఒక 15 నిమిషాలు సిమ్లో కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇది దొండకాయ ఉడికిపోతుంది. అప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ శనగపప్పులను వీటిలో వేసి మనము ఒక 2-3 నిమిషాలు సిమ్లో చక్కగా ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలుతుంది కదా, అప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మనము దించేయడమే. ఎంతో రుచికరమైన దొండకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నానికి, బాలింతలకు ముఖ్యంగా పాలు చక్కగా రావాలి అంటే దొండకాయలు రోజువారీ ఆహారంలో మీరు తినాల్సిందే. కాబట్టి బాలింతలకు ముఖ్యంగా పాలు రావడానికే నేను ఈ రెసిపీ చేశాను. మీరు కూడా చేసి మీ ఇంట్లో ఎవరైనా పురుడు చేసుకుంటే మీ కోడలు కానీ, మీ కూతురు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకు ఇలా దొండకాయ కర్రీ చేసి పెట్టండి. బాగా వేడి అన్నంలో మొదట వేడి అన్నంలో నెయ్యి వేసి కొద్దిగా కరివేపాకు పొడి, నేను ఇది ఎలా తయారు చేయాలో చూస్తాను. కరివేపాకు పొడి 2 ముద్దలు తిన్న తర్వాత ఈ కూరను చక్కగా అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత సాంబార్ కానీ, రసం కానీ, మజ్జిగ కానీ వేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన ఈ శనగపప్పు దొండకాయ కూర మీరు కూడా చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. అంతేకాకుండా నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.